హలో అండి అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. గ్యాస్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ పోసి పప్పుకు వేయాల్సిన తాలింపు వేసి తర్వాత చుక్కకూర పాలకూర వేసి బాగా మగ్గనివ్వాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటా ముక్కలు మెత్తపడాలి అంటే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ రెసిపీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. కుక్కర్లో పప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. పాలకూర చుక్కకూర మగ్గినాక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. మీరెప్పుడైనా పాలకూర చుక్కకూర పప్పు తిన్నారా? తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి తిన్నాను అని. ఈ రెసిపీ మీరెప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. పాలకూర చుక్కకూరలో నుంచి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసి పప్పు వేసి కలుపుకోవాలి. ఇంతే అండి పాలకూర చుక్కకూర పప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.